ఈ సినిమా 50 ఏళ్ళు అయింది. కానీ ఇంకొక 1 ఇయర్ ఆగితే అసలు మీ కెరియర్ 60 ఇయర్స్ అవుద్ది. బాగా చెప్పారు, గుర్తుపెట్టేసుకున్నారు అప్పుడే. నెక్స్ట్ ఇయర్ కూడా 67 రిలీజ్ అయింది మనకి 27లో. అదే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతే ఇంకా 60th ఇయర్ ప్రహ్లాద్కి. భక్త ప్రహ్లాద. ఏంటి అసలు ఎలా మీ మీ ఫాదర్ జర్నలిస్ట్ కదా? అవును. సినిమా రంగం అని ఒక బుక్ ఉండేది. అవును. అది తమిళ్ ఇంగ్లీష్ కూడా ఉండేది. పిక్చర్ పోస్ట్ అని ఇంగ్లీషు, తమిళ్ ఏమో పేసుం పడం. అవును. అంటే నాన్నగారు ఇంగ్లీష్కి తెలుగుకి వర్క్ చేసేవారు. ఆయనకి జాబ్ ఇష్టం ఉండదు. 9 to 5 9 to 6 జాబ్లు ఇష్టం ఉండేది కాదు ఆయనకి. ఒక ఫ్రీలాన్సర్ లాగా అప్పుడప్పుడు సరదాగా చేసుకోవాలి అని ఒక థాట్ ఆయనకి. ఆయన ఒకడే కొడుకు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు, మా నాన్నమ్మ తాతయ్యకి. అలా గారాభంగా పెంచి ఆయన ఆ రోజుల్లో BA చదివారు, ఇంగ్లీష్ బాగా మాట్లాడేవారు. అందుకని ఆ పిక్చర్ పోస్ట్కి కూడా వర్క్ చేసేవారు. కానీ ఆయన వల్ల నాకేం వేషం రాలేదు. అసలు ఆయన ఈ ప్రీవియస్ వేస్తారు కదా ప్రీమియర్ షోలు, తీసుకెళ్లేవారు కాదు నన్ను మా అమ్మగారిని. పిల్లల్ని వేసుకుని ఫ్యామిలీని వేసుకుని అందరూ ఎప్పుడు తీసుకెళ్ళరు. రాజకుమారి థియేటర్ అని ఒకటి ఉండేది ఆ పాండి బజార్ చెన్నైలో. అందులో తెలుగు సినిమాలు వేసేవారు, దానికి తీసుకెళ్ళేవారు మమ్మల్ని. దానికి తీసుకెళ్ళేవారు కానీ అసలు ఎప్పుడు ప్రివ్యూ షోస్ అయితే తీసుకెళ్ళేవారు కాదు, స్టూడియోలు తీసుకెళ్ళేవారు కాదు. మరి ఎలా వచ్చింది అది పెద్ద కథ, మీది ఇంకో ప్రోగ్రామ్ చేయాలి. అంతేనా? చాలా పెద్ద కథ. టూకీగా చెప్పండి. టూకీగా చెప్పడం అంటే 2 మాటల్లో చెప్పేస్తా. అది మా చెన్నైలో ఉండేవాళ్ళం. నేను 6 month బేబీ ఉన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మని నన్ను తీసుకొచ్చారనమాట. మా అక్క అన్నయ్య రాజమండ్రిలో తాతయ్య దగ్గరే ఉండేవారు. సో నేనే అప్పుడు, నాకు తమ్ముడు ఉండేవాడు 3 ఏళ్ళు. మా ఇద్దరిని తీసుకొచ్చారు. ఇంకా స్కూల్లో చేర్పించలే, అప్పుడు 5 years ఉండాలి స్కూల్లో చేర్పించాలంటే. సో మా కింద ఇంట్లో ఒకళ్ళు అవధాని గారని ఒక ఆయనకి 5 పిల్లలు 6. ఈ ఒకరోజు ఏదో వ్యానో కారు ఏదో వచ్చి వాళ్ళందరినీ సెలక్షన్ కోసం తీసుకెళ్తుంటే నేను కూడా ఎక్కాను ఆ కారు. నన్ను దింపేశారు. ఉన్ పేరు ఇల్లమ్మా అంటున్నారు. అంటే లిస్ట్లో పేరు ఉండాలి. మరి లిస్ట్లో పేరు లేకుండా దింపేశారు కదా. నేను అది దానికి గొడవ పెట్టి ఏడిచి, వాళ్ళు ఎందుకు వెళ్ళారో తెలీదు. వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళలేదు. వాళ్ళు కారు ఎక్కారు, నేను ఎక్కలేదు. అదే గోల్ అంతే. అప్పుడు అమ్మకి ఏంటంటే ఎలాగన్నా స్టూడియో చూద్దామని, ఎప్పుడు చూపించేవారు కాదు. అప్పుడు ఎవరో చెప్పారంటే విజయవాహిని AVM స్టూడియో వెళ్తే ప్రపంచం అంతా, సినిమా ప్రపంచం చూడొచ్చు. నాగేశ్వరరావు అక్కడే ఉంటారు, రామారావు గారు ఉంటారు, శివాజీ గారు, MGR వీళ్ళందరూ అక్కడే ఉంటారంటే ఈ వంక పెట్టుకుని అమ్మ స్టూడియోకి వెళ్దామని తీసుకెళ్ళి అలా సెలెక్ట్ అయ్యా.